పులి 2 అడుగులు లెక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. ఈ వీడియోలో ముందుగాల పులి కన్ను మెరిసేటి చూపించారు. ఓకే, ఆ తర్వాత పులే 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చిందని అర్థం. తగ్గేదిలే అనగానే పుష్ప గిట్ల తిరగంగానే పుష్ప కన్ను కూడా మెరిసినట్టు చూపించారు. రియల్ లైఫ్లో నిజంగా మనుషుల కళ్ళు మెరుస్తాయా? యానిమల్స్ కళ్ళు ఎందుకు మెరుస్తాయి? అసలు పుష్ప కళ్ళు ఎందుకు మెరిసినాయి? మన కళ్ళు ఎందుకు మెరుస్తలేవు? ఇవన్నీ మనం క్లారిటీ తీసుకున్నాం ఈ వీడియోలో. చలో షురూ చేద్దాం బై. పుష్ప కళ్ళు మెరిసిందంతా కూడా సినిమాటిక్. పుష్పాని పులితోటి పోలుస్తా పులి లాంటోడు మనిషి అని చెప్పడానికి పుష్ప కళ్ళు మెరిపించినట్టు చూపించారు తప్ప యూజువల్లీ మనుషుల కళ్ళు మెరువై. ఎందుకు మెరువై? ఎందుకంటే యానిమల్స్ కళ్ళల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన లేయర్ మనుషుల కళ్ళల్లో లేదు కాబట్టి, వాటికి ఉన్న డిఫరెంట్ టిష్యూ మన కళ్ళల్లో లేదు కాబట్టి ఆ లేయర్ ఏంటంటే టపెటమ్ ల్యూసిడమ్ అనే ఒక లేయర్. అది పిల్లులల్లా, కుక్కలల్లా, పులులల్లా, దునపోతులల్లా, బర్రెలల్లా, ఎడ్లల్లా అన్నిట్లలో కూడా ఉంటుంది. చాలా యానిమల్స్లో ఉంటుంది, కొన్ని యానిమల్స్లో ఉండదు, చాలా యానిమల్స్లో ఉంటుంది. స్పెషల్లీ మనకి వెనకట సింహ చీకట్ల అర్ధరాత్రి ఆదివారం అమావాస్య నాడు ఇట్లా పోతూ ఉంటే ఎడ్ల బండి మీద పోయేటోళ్ళు. ఆ ఎడ్ల బండి మీద పోతుంటే ఎడ్ల బండి కళ్ళు 4 కనబడితే ఆపోజిట్లో వచ్చే పర్సన్కి ఆ ఒక ఎడ్ల బండి అని అనుకునేటోడట. ఈ ఎడ్లు ఇట్నే నడుచుకుంటూ పోతున్నప్పుడు ఎదురుగా 2 కళ్ళు ఏమైనా మెరిసినట్టు కనబడితే వెనక్కి తిరిగి బెదిరి ఒకటే ఉరుకుడు ఉరికేటట. ఎందుకంటే ఎదురుగా వచ్చేది ఏ చిరుతపులో, ఏ పెదపులో, ఏ సింహం అని చెప్పి భయపెడతాట. ఎందుకంటే అవిటి కళ్ళు కూడా మెరిచేటి. యాక్చువల్గా ఆ ఎదురుగా వచ్చేది నల్ల పిల్లైనా తెల్ల కుక్క అయినా కానీ ఆ కళ్ళు మెరుస్తాయి. కాకపోతే పాపం చీకట్ల కనబడక ఎడ్లు భయపడి బెదిరేటి వెనకట. సో ఆ మనుషులు కూడా భయపడేటోళ్ళట అట్లా కళ్ళు కనబడితే. అందులో కూడా రక్తనాళాలు ఎక్కువగా ఉన్న కళ్ళు ఎర్ర కనబడేటి, తక్కువ ఉండేటి వైట్గా లేదంటే గ్రీనిష్గా కనబడేటి. అంటే దాన్ని బట్టి కూడా కొంచెం ఆ వెనకటి పెద్ద మనుషులు గుర్తుపట్టేటోళ్ళట. ఎర్ర కనబడితే పులియో సింహం అని, లేదంటే కొంచెం బ్లూ ఇష్కనో వైట్ ఇష్కనో కనబడితే కుక్కో పిల్లో అని చెప్పి గుర్తుపట్టేటోళ్ళట. కానీ మనం కనిపెట్టలేము. వెనకటి ముసలోళ్ళు కనిపెట్టేటోళ్ళు. వెనకటి ముసలోళ్ళు అట్లా సూర్యుని చూసి ఇట్లా టైం చెప్పిన వాళ్ళు మన అవసరం వాళ్ళు కాదు కదా. మనం డిజిటల్ వాచ్ ఉంటే కానీ చెప్పలేము, ముళ్ళది కూడా చెప్పలేకపోతుర్రు. సరే ఓకే. అయితే టపెటమ్ ల్యూసిడమ్ అనే లేయర్ తోటి కొన్ని యానిమల్స్కి దృష్టి మస్తు కనబడుతుంది. అంటే లైక్ మనం చూడలేనివి కూడా అవి చూస్తాయి. లైక్ కుక్కలు రాత్రిపూట దయ్యాలు కనబడతాయి, కుక్కలకి ఆత్మలు కనబడతాయి. అందుకే అవి ఏడుతాయి, ఓడుతాయి, నవ్వుతాయి, అరుస్తాయి అని అంటుంటారు కదా. అయితే పిల్లులకి డిఫరెంట్. అయితే గుడ్డెలుగులు అంటే నార్మల్ భాషలో ఎలుగు బంట్లు అంటాం కదా. మా ఏరియాలో గుడ్డెలు కానీ ఎందుకంటే గుడ్డి ఎలుగు. పాపం దానికి నైట్ పూట విజన్ చక్కగా కనబడదు. చీకటి అయితే దానికి విజన్ చక్కగా కనబడకుండా గుడ్డి ఉంటుంది కాబట్టి దానికి గుడ్డెలు కానీ మా దగ్గర అనేటోళ్ళు. దానికి కారణం కూడా టపెటమ్ ల్యూసిడమ్. వాటి కన్నాల్లో ఉండే టపెటమ్ ల్యూసిడమ్ లేయర్ వల్ల వాటికి దృష్టి కొంచెం తక్కువ కనబడుతుంది అన్నట్టు. ఇది ఓవరాల్గా ముచ్చట. టపెటమ్ ల్యూసిడమ్ అనే లేయర్ ఉంది కదా, అది బయో రిఫ్లెక్టర్ లెక్క పనిచేస్తుంది. స్వయం ప్రకాశితం అంటే సెల్ఫ్గా అది ఎలగది. ఏదన్నా ఎలుగు పడితేనే ఎలుగుతుంది. అది రిఫ్లెక్టర్ లెక్క, అద్దం లెక్క పనిచేస్తుంది అన్నట్టు. ఇది ఓవరాల్గా ఈ కళ్ళు మెరిసే కథ. అయితే ఇక్కడ పుష్పకి కళ్ళు మెరచడం అనేది కొంచెం బిల్డప్ షాట్ అన్నట్టు, పులితో సమానంగా చూపించినట్టే తప్ప రియల్లీ పుష్పకి కళ్ళు మెరువై. కళ్ళు మెరిసినాయి అంటే టపెటమ్ ల్యూసిడమ్ అనే లేయర్ ఉంటేనే మెరుస్తుంది, మామూలుగా అయితే మెరువది. ఇది మ్యాటర్. నచ్చిన వాళ్ళు కొత్త విషయం తెలుసుకున్నా అనిపిస్తే కనుక జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని, ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూస్తే కనుక ఫాలో కొట్టే ప్రయత్నం చేయరు. ఉంటాం. మళ్ళా టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్.